జగన్మోహన్ రెడ్డి మనకి జాబ్ కావాలంటే వేస్తారని ఇప్పుడు చెప్పారు. చెప్పేసి ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోతుంది. ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఒక జాబ్ కావాలంటే కూడా వేయలేదు. ప్రస్తుతానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ పడినవే ఈ ఏదో ఒక జాబ్ మేము ట్రై చేస్తాను కానీ స్టేట్ వైజ్గా ఏది అవ్వలేదు. మొన్న కానిస్టేబుల్ వచ్చాయంటే అవి ఈవెంట్స్తో ఆపేశారు. ఎస్ఐ అంతే అవి ఇంకా ప్రీమియర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతము మేము ఇంటర్ 10th డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా సర్టిఫికెట్లు ఉన్నాయంటే ప్రస్తుతానికి అవి ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా జాబ్ కావాలంటే రాకపోతే అది శనగలకి పొగడికి కట్టించుకోవడానికి పనికి వస్తుంది. కానీ ప్రస్తుతము నెక్స్ట్ సీఎం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే నా ఒపీనియన్ చెప్తాను. నేను ఈ స్టేట్ వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఎంత ఇస్తుందో వీళ్ళకి తెలుస్తుంది కానీ ఎంత లాక్కుంటుందో తెలియట్లేదు. ప్రజెంట్ మళ్ళీ సీఎం జగనే వచ్చాడంటే తల మీద ఒక్కొక్కడికి ఎన్ని కోట్లు అప్పు ఉన్నాయి మనం ఆశ్చర్యపడలేదు. ప్రస్తుతం అయితే మన తల మీద ఒక్కొక్కరికి 60కి ఏవో అప్పు ఉంది ల్యాక్స్గా. అది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చారు అనుకోండి, ప్రజెంట్ రాష్ట్రంలోనే ఏటెడ్ జరుగుతుందో తెలుసు కానీ ఎవరో బయట పెట్టరు. ఎవరో కొందరు పెట్టారంటే అంతగా పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తుంది జగన్ ప్రభుత్వం కాబట్టి. నెక్స్ట్ ఒకవేళ చంద్రబాబు కానీ వచ్చారనుకోండి, అప్పట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ తెస్తారు. రాష్ట్రాన్ని కూడా మళ్ళీ డెవలప్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఎలాగైనా డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడు వచ్చారనుకోండి, ఎలాగైనా డెవలప్మెంట్ జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ కూడా తెస్తారు అని నా యొక్క అభిప్రాయం. ప్రస్తుతానికంటే విద్యార్థులుగా పరంగా చూసుకుంటే వేస్ట్. ఇప్పుడు మేము చదివిన 10th ఇంటర్ ఇప్పుడు చేస్తున్నాం డిగ్రీ, ఈ సర్టిఫికెట్లు అన్నీ వేస్ట్. ఎందుకంటే ఎంత చదివి ఏజ్ పెరిగిపోతుంది కానీ ఇప్పటికీ జాబులు లేవు. కొన్ని ఇది గర్ల్స్ అంటారా, వాళ్ళకి 10th ఇంటర్లోనే మ్యారేజ్లు అయిపోతున్నాయి. వాళ్ళకి ఎలాగో భవిష్యత్తు అలా హస్బెండ్ చూసుకుంటారు. మాకంటారా ఏజ్ ఇప్పుడు 25, 28 అలాగ అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు బయట రోడ్ల మీద తిరగడం అవుతుంది. ఒక్క జాబ్కి ఇప్పుడు ఎంత గవర్నమెంట్స్ అయితేనే టోటల్ చూసి హైదరాబాద్లోనే వెళ్ళి సెటిల్ అయ్యేసి కార్పొరేట్ కంపెనీలోనే 10,000కి 15,000కి పనిచేస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ జాబ్గా వచ్చిన వాళ్ళు ఎవరు ఒక్కరు లేరు. వస్తే ఎవరో 100కో 10కో కోటికో ఉంటారు ఒకరంటే. ఒకళ్ళు ఉన్న ఒక జాబ్కి మాక్సిమం లక్షల్లోనే కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తులో పెట్టుకొని ఎవరిని ఓటు వేయాలా, ఎవరిని ఓటు వేయకూడదు, ఎవరిని ఎంచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది, నెక్స్ట్ మన రాబోయే తరాల ఫ్యూచర్ కూడా బాగుంటుందని చూసి ఓటు వేయండి. ఎలక్షన్ దగ్గరికి వస్తుంది అంటే పూర్తిగా లేదు. ఒక సచివాలయం ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇది లేదు. గ్రూప్ 2 రీసెంట్గా ఇచ్చారు. అది ఒక ఎలక్షన్ స్టంట్ అనుకోవాలి. గత గవర్నమెంట్ అయితే బాగానే ఉంది, చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చారు, గౌరవించాలంతే. ఏ సీఎం అయినా సరే మనకు ఒకటే, జీవితాల్లో మార్పులు మన విధానంగా వెళ్ళిపోవాలి. అయితే పబ్లిక్ పాలసీలు అయితే భవిష్యత్ తరం యంగ్స్టర్స్ రావాలంటే మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే అదే మాదిరిగా చూసుకుంటే విద్యార్థులు ఎడ్యుకేషన్ పాలసీస్ కూడా ఏం బాగాలేదు. నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ స్టేజ్ వరకే కానీ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అయితే ఫీజు రింబర్స్మెంట్ కానీ అవేమీ రాలా. దానివల్ల కొంతమంది సామాన్యులు అనే వాళ్ళు పీజీ చదువుకోవాలనుకుంటే అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టుగా లెక్క. రెడ్డి పాదయాత్ర చేసినారు. అయితే అతనికి ఓటేసి గెలిపించారు. కానీ ఇంతవరకు చదువుకున్న స్టూడెంట్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఇంతవరకు డిసెంబర్లో జాబ్స్ రిలీజ్ చేశారు. కానీ దానికి ఎటువంటి సదుపాయం రాలేదు. దానివల్ల చదువుకున్న వ్యక్తులు ఉద్యోగాలు లేక సెలక్షన్ లేక చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టూడెంట్లని ఎక్కడెళ్ళి బతకాలి, ఎక్కడెళ్ళి తిరగాలి, ఎక్కడెళ్ళి చేయాలి అనేసి ఆలోచన ఉంది. అందుకే రచన లేదు జిల్లాకి. దీంతో ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లోటి మంచిని కోరుకునే నాయకుడు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి రాష్ట్ర సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? అయితే ఎవరిస్తే స్కిల్ డెవలప్మెంట్ బాగా వస్తుందని అంటే చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 4 ఏళ్ల పడుతుంది. అయినప్పటికీ ఆయన ఏ రోజైతే పాదయాత్ర ఈ రాష్ట్రంలో మొదలుపెట్టి నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఆయన ఒక ఛాన్స్ అని అడగడంతో ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇబ్బందిగా ఉన్నాయి. దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు, రకరకాల భూ కబ్జాలు, పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మళ్ళీ జగన్ వస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఎటువైపు వెళ్ళిపోతుందో, రివర్స్ పాలన జరుగుతుందనే భయాందోళనలో ఈ ఆంధ్రప్రదేశ్ లో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కూలి చేసుకునే వ్యవసాయ కూలీలు కూడా భయపడుతున్న రోజులు ఏర్పడ్డాయి. నిన్న తెలంగాణ జరిగిన ఎన్నికల్లో ఎలాగైతే ఆ ప్రభుత్వానికి అక్కడున్న ప్రజలు బుద్ధి చెప్పారు, రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పోలీసు ఉద్యోగం లేదు, టీచర్ ఉద్యోగం లేదు, ఓ గ్రూప్ 4 ఉద్యోగం లేదు,
ఓ గ్రూప్ 2 ఉద్యోగం లేదు, ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు లేవు. పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. డబ్బులు ఇస్తున్నారు, పెట్టుబడి చేసి వ్యవస్థలను కాపాడుకొని ఒక భవనాలు కట్టడం కానీ, ఒక ప్రాజెక్టులు కట్టడం కానీ, దీర్ఘకాలికమైన పనులు ఏవి రాష్ట్ర ప్రభుత్వం చెయ్యడం లేదు. తాత్కాలికంగా బటన్ నొక్కినా డబ్బులు పడడం లేదు. చాలా మందికి పథకాలు అందడం లేదు. ఎక్కడో 20% అందితే అందొచ్చు కానీ 80% ప్రజలకి నిరుపేదలుగానే ఉండిపోతున్నారు, నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. కాబట్టి ఈ సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ రాష్ట్రానికి చాలా అత్యవసరము. కాబట్టి వచ్చే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాలి. కాబట్టి ఖచ్చితంగా రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రకరకాల ఉన్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, బీసీలు, దళితులు అందరూ కూడా వచ్చే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేద్దామని కంకణం కొట్టుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ రకరకాల మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తాడా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు మేము ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనలో ప్రజలు ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఫిబ్రవరి ఎన్నికలు వచ్చినా, మార్చిలో ఎన్నికలు వచ్చినా, ఏప్రిల్ వచ్చినా, ఎప్పుడు వచ్చినా మేము చంద్రబాబుని సీఎం చేస్తామనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మనం గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దౌర్భాగ్య సీఎం, ఈ దుష్టపాలన సీఎం, ఈ అవినీతి సీఎం, ఈ అసమర్థ సీఎం ని ఇంటికి పంపించే రోజులు మరికొద్ది రోజుల్లో ఉన్నాయని అందరికీ మనవి చేస్తున్నాము. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా వెళితే ఈ 175 అసెంబ్లీ స్థానాల్లో 160 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకొని ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఔన్నత్యాన్ని, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పురవైభవాన్ని కొనసాగిస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర రైతులు, ఉత్తరాంధ్ర నిరుద్యోగులు, ఉత్తరాంధ్ర ఉద్యోగులు అందరూ ఎదురు చూస్తున్నారని మనం చేస్తున్నాను. మద్యపాన నిషేధం హామీ ఇచ్చాడు కదా, ఏం జరిగింది? మద్యపాన నిషేధం అనేది పక్కనట్టండి. మద్యం, డూప్లికేట్ మద్యాలు, మద్యపానం వల్ల ఈ రాష్ట్రంలో ఆరోగ్యం క్షీణించిపోతుంది. పూర్వం మందు ఉండే ఆరోగ్యం కోసం వేసుకునేవారు. ఈ మద్యం వచ్చిన తర్వాత కిడ్నీ వ్యాధులు, లివర్ క్యాన్సర్ వ్యాధులు, కళ్ళు వ్యాధులు, రకరకాల వ్యాధులు వచ్చి ఈ మందులు కూడా కలుషితమైన మందులు ఉత్పత్తి చేయడం వల్లే ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రోజుకు కొత్త బ్రాండ్లు వదిలి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఆరోగ్యం క్షీణించి రకరకాల ప్రజలు ఈ రోజు అనారోగ్యానికి గురయ్యి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే భవిష్యత్తులో జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రౌడీ రాజ్యం కొన్నాలే, ఈ అసమర్థ పాలన కొన్నాలే, ఈ దౌర్జన్యం కొన్నాలే. పోలీసు వ్యవస్థ కూడా వచ్చే భవిష్యత్తులో కూడా వాళ్ళు కూడా వాళ్ళ క్రమశిక్షణతో ప్రభుత్వానికి కూడా ఇది లేకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలని, వాళ్ళు ప్రభుత్వం ఒత్తిడి గురి కావద్దని. ఇప్పుడు భారీ వర్షాలకి, వరదలకి ఇబ్బంది పడిపోతుంటే విలాసాలకు తిరుగుతాడు. నేను అడుగుతున్నాను, నిన్న జరిగినటువంటి జవాన్ తుఫాను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు రకరకాల వర్షాల వల్ల అరటి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, వరి పంట, జొన్న రకరకాల వాణిజ్య పంటలు నష్టపోతే సీఎం విలాసాల జీవితం గడుపుకుంటాడ తప్ప ఈ రోజు ప్రజల్లోకి వచ్చి పంట పొలాలు తనిఖీ చేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని విశ్వసనీయత, కృతజ్ఞత భావం లేని దౌర్భాగ్య సీఎం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు దొరకడము మనం చేసుకున్న పాపని మన ప్రజలు బాధపడుతున్నారు. లేకపోతే ఈ రోజు చెన్నై చూడండి, నిన్న తూర్పుగోదావరి ఒక 100 ఎకరాలు వరిచేను పొలం తడిసి ముద్దయిపోతే రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే ఈ సీఎం కి నిమ్మకి నీరెత్తినట్టు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నిద్ర తెస్తున్నాడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకొని దౌర్భాగ్య సీఎం మాకు దొరికాడు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలను చేసుకున్న పాపము అని అఘోరిస్తున్నామని, ఇంకా మాకు ఎప్పుడు ఈ స్వేచ్ఛ, సమానత్వం, అంబేద్కర్ రాజ్యాంగం రావాలని, రాజారెడ్డి రాజ్యాంగం పోవాలని మేము 1000 కళ్ళు ఎదురు చూస్తున్నామని మనం చేస్తున్నాను.